హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు మాలకొండ వచ్చాం. మా కొండ మాలకొండ స్వామి కాడికి వచ్చినాం. హాయ్, ఇదే మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము. సో భక్తులందరూ చూసారు ఎలా వస్తున్నారు, స్వామివారికి మెట్ల పూజ చేస్తున్నారు. సో ఇంకా ఇలా జరుగుతూ ఉంది. పద ఇంకా కొండ మీదకి అయితే మెట్లు ఎక్కుతూ ఉన్నాం అన్నమాట. సో చాలామంది అయితే భక్తులు వచ్చారు. అంటే ఈ గుడి సాటర్డే ఒక్క రోజే ఉండిద్ది కాబట్టి చాలామంది వస్తారనమాట. ఎక్కువ ప్రకాశం డిస్టిక్లో మాలకొండ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చాలా ఫేమస్ అనమాట. అంటే ఇటు సైడ్ వాళ్ళకి తెలియదు కానీ అటు సైడ్ వాళ్ళందరికి, ప్రకాశం డిస్టిక్ వాళ్ళందరికీ మాత్రం చాలా తెలుసు. ఇంకా అలాగ మెట్లు ఎక్కుతూ కొద్దిగా అలసట తీర్చుకుంటూ అయితే ఎక్కుతూ ఉన్నాం అనమాట. మెట్లు అయితే మొత్తం మా వారు ఒక 3 కిలోమీటర్స్ ఉంటుందేమో కొండ మీదకి అని చెప్పేసి అన్నారు. మేము ఇంకా పిల్లలు ఆడుతూ పాడుతూ ఎక్కేసాం. చూద్దాం, ఇంకా వెళ్ళాలి. సో చూసారా, అలసిపోయి ఉన్నారనమాట. సో అలసట తీర్చుకుంటూ ఎక్కుతున్నారు. ఇంక ఇక్కడ స్వామివారి నామాన్ని అనుకుంటూ గోవింద గోవింద అనుకుంటూ అయితే మాత్రం చాలామంది ఎక్కుతున్నారనమాట. అంటే స్వామివారి నామం ఒక్కొక్కళ్ళు మెట్లు పూజ చేస్తున్నారు. సో ఒక్కొక్కరు స్వామివారి నామాన్ని తలుచుకుంటూ పైకి అయితే ఎక్కుతున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మొక్కులు ఉంటాయి కదా. సో అవి తీర్చుకుంటారు కదా, అవి తీర్చుకోవడం గురించే కాబట్టి వచ్చేది. సో పిల్లలు పెద్దలు అందరూ ఆ స్వామివారి నామాన్ని తలుచుకుంటూ అయితే మెట్లు అయితే ఎక్కుతున్నారు. మేము కూడా ఇంకా వాళ్ళతో పాటు ఆ స్వామివారి నామాన్ని, మనకి తిరుపతిలో గోవింద గోవింద అని ఎలా అయితే అనుకుంటామో మనకి శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కూడా అలాగే అనుకుంటూ ఎక్కుతారనమాట. ఇక్కడ యాక్చువల్గా ఇంకా మెట్లు కట్టలేదు కానీ చాలా ఇబ్బందికరంగా అయితే ఎక్కాము ఎక్కడం మాత్రం. ఎందుకంటే ఇక్కడ బాగా ఇదిగా ఉంది, ఎందుకంటే మెట్లు లేవు కదా, ఒట్టి సిమెంట్ అలా పోసేసి వదిలేశారనమాట. చాలామంది పాపం పెద్దవాళ్ళు కూడా ఎక్కారు. చాలా అంటే చాలా కష్టంగానే ఎక్కారనమాట. సో చుట్టూ కొండలు చూసారు ఎలా ఉన్నాయి, చాలా ప్లెజెంట్గా ఉండిద్ది వాతావరణం. సో చూసారా, చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉండిద్ది అసలు వాతావరణము. కొండ మీద ప్రదేశం కాబట్టి ఎక్కువగా ఉండిద్ది. సో ఈ కొంత దూరం మాత్రమే ఇంకా ఈ చూసారా రోడ్డు చాలా అంటే చాలా వేయాలి. సో అది మాత్రం ప్రజెంట్ అయితే ఆపేస్తున్నారు. సో ఆ కొద్దిగా నడుచుకుంటూ వెళ్తే సరిపోద్ది. ఇంకా కనిపించేదే అనమాట, పైన కనిపించేది అనమాట. సో కార్తీక మాసం వస్తుంది కదా. సో చాలామంది అయ్యప్ప మాలలు, శివమాలలు అయితే మా సైడ్ ఎక్కువ వేస్తారు. సో అందరూ ఇంకా చాలామంది 7కే దర్శనము, 6:30 కల్లా దర్శనం అయిపోయి, ఎందుకంటే తెల్లవారుజామున గుడి తీస్తారు కాబట్టి చాలామంది వస్తారనమాట. చూసారా, చూడండి, చాలా అంటే చాలా చాలా ప్లెజెంట్గా ఉండిద్ది. సో ఇదే మన మాల్కొండ అనమాట. సో ఇదే ప్లెజెంట్ అట్మాస్ఫియర్. అదే బస్ రూట్, బస్సులు, కార్లు, ఆటోలు అన్నీ వస్తాయి. సో ఇది వచ్చేసి నడక మార్గం. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉండిద్దో. చాలా అంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది అనమాట. చూడు బావా. హాయ్, మేము వచ్చేసామండి కొండపైకి. అదనమాట విషయం. ఇక్కడ ఇది వచ్చేసి బస్సులు అంటే ట్రావెల్స్ మాట్లాడుకొని వస్తారు కదా. సో వాళ్ళు, ఆటో వాళ్ళు అవన్నీ పార్కింగ్ చేసుకునే ఏరియా అనమాట. ఇంకా అదంతా ఇంకా అది వచ్చేసి కొండ మార్గం, అదే రోడ్డు మార్గము. ఎంత 3 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది, 3 or 4 or 5 నాకు మ్యాక్సిమం ఐడియా లేదు. సో చూసారా, ఇంకెక్కడ మేము యాప్ల వాళ్ళతో అయితే ఇక్కడ పళ్ళు తోముకుంటున్నాము. సో మార్నింగే ఇట్లా బయటకు వచ్చినప్పుడే కదా అలా చేయగలిగేది. యాప్లో మనకు దొరికేది యాప్ ఎంతో కొంత చేదు మన ఒంట్లోకి పోతే అది కూడా పోతుందని చెప్పేసి మా వారు యాప్లో అయితే ఇచ్చారు. సో ఇది తోముకొని అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా ఇది వచ్చేసి స్వామివారి లోపలికి, అంటే మెట్ల మార్గం నుంచి లోపలికి వెళ్తాం కదా. సో స్టార్టింగ్ ఏరియా అనమాట ఇది. సో ఇక్కడ అన్నీ అంటే స్వామివారికి తలనీలాలు ఇచ్చి దర్శనం చేసుకొని కొద్దిగా కూర్చోడానికి అనువుగా అయితే మాత్రం వేశారు. సో ఈ ప్లేస్ వచ్చేసి మా పిల్లలకి ఇక్కడే చెవులు కుట్టించాము. సో ఇంకైతే ఇక్కడ నుంచి అయితే మాత్రం ఇంకా తలనీలాలు ఇవ్వడానికైతే ముందు అయితే స్నానం చేసేసి వచ్చి తలనీలాలు ఇచ్చేసి తర్వాత అయితే మేమైతే ఇచ్చేసాము. బావా మావి మాలకొండ వచ్చాము కదా. సో దేవుడికి అయితే మా వారు వాళ్ళు తలనీలాలు ఇచ్చారు, మేమైతే కత్తెరలు ఇచ్చాము. ఇంక ఇప్పుడైతే స్వామివారికి పొంగల్ అనమాట. సో అదైతే చేస్తున్నాము. సో పొయ్యి మీద పెట్టాను, అదైతే అవుతుంది. సో ఈలోపు అయితే మేము రెడీ అవుతున్నాం అనమాట. ఇక్కడ అందరూ
పెట్టుకుంటున్నారు పొంగళ్ళు. సో అందరు పొంగళ్ళు పెట్టుకునే వాళ్ళే అనమాట ఇక్కడ. సో మోస్ట్లీ ఎక్కువగా ఇక్కడ మొక్కుకొని స్వామివారికి పొంగల్ పెట్టుకుంటారు. సో ఇది వచ్చేసి ఇంకో ప్లేస్ అనమాట. పొంగల్ ప్లేస్ ఒకటి ఉంది. సో ఇది వచ్చేసి ఇంకో ప్లేస్ అనమాట. 2 ప్లేస్లు ఉన్నాయి పొంగల్ పెట్టుకోవడానికి ఇక్కడ. సో అదనమాట. సో ఈ పొంగల్ అయ్యేలోపు అయితే మేమైతే రెడీ అయిపోయి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలి. అదనమాట విషయము. ఇంకైతే పొంగల్ కూడా దగ్గర పడిపోయిందనమాట. ఇంకా అవ్వస్తుంది. మా వారు అక్కడ బెల్లం నల్లగొడుతున్నారు అనమాట. బెల్లం నల్లగొట్టేసి వేసేసాము. ఇంకా మిగతా బెల్లం అయితే పక్కన మనకి మాలకొండలో బాగా మారుతులు ఎక్కువ ఉంటాయి. సో మారుతికి అయితే పెట్టేసామన్నమాట. సో పొంగల్ అయితే అయిపోయింది మొత్తానికి. ఇంకా తీసుకొని కొండ మీదకి అయితే వెళ్ళాలి. సో మొక్కున్నప్పుడు ఏదైనా మనం తల మీద పెట్టుకొని అయితే ఫస్ట్ అయితే తీసుకెళ్ళాలి కదా. సో సంప్రదాయబద్ధంగా అయితే అలాగే చేయాలి. ఇప్పుడున్న వాళ్ళకి అలాంటివన్నీ కొద్ది నామోషిగా అనిపించవచ్చు, కానీ దేవుడి విషయాలు మాత్రం నేను కొద్దిగా సెంటిమెంట్గానే ఉంటాను. ఎందుకంటే కొన్ని మనల్ని నడిపించేది సెంటిమెంట్స్ అని అయితే నేను నమ్ముతాను. సో ఇది వచ్చేసి అది 100 రూపాయల దర్శనం అనమాట. కనిపించేది ఉచిత దర్శనం వచ్చేసి ఇటు సైడ్కి ఉంది. మేమైతే ఫ్రీ దర్శనంలో వెళ్ళాము, ఎందుకంటే మార్నింగ్ 9కి వెళ్ళిపోయాం కాబట్టి. సో అయినా కూడా మాకు 1.5 అవర్ జర్నీ అయితే పట్టింది. అందే 1.5 అవర్ టైం పట్టింది దర్శనానికి. సో ఇంకా మళ్ళీ అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళాము. సో అది కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో కీప్ వాచింగ్ మై వీడియోస్.